ఒక అందమైన భూత్ బంగ్లా. ఇదేనారా? ఇదేరా. ఒళ్ళు తీసుకున్నాడంటరా, నువ్వేనా కుస్తీ పోటీలు వచ్చావు అనుకున్నావా? మూసుకోరా. ఇదేరా భూత్ బంగ్లా. అరే టీవీలో చూసి తక్కువ అంచనా వేసామే. కెమెరా అది రెడీగా ఉన్నాయి కదా, ప్రతి చిన్న సౌండ్ రికార్డ్ అవ్వాలి. నా మొబైల్ క్యామ్ తో నేను రెడీ. వెరీ గుడ్, లెట్స్ గో. ఓకే. లోపలికి వెళ్ళొద్దు. సినిమాలో పెళ్లి ఆపిన టీడీ ఎవడో మధ్యలో. ఏయ్, ఎవరు నువ్వు? వాచ్మెన్ ని. ఓహో, ఈ భూత్ బంగ్లాకి వాచ్మెన్ కూడా ఉంటారా? ఇదిగో ఈ 100 తీసుకో, ఓ గంట లోపలికి వెళ్ళి వచ్చేస్తాం. ఇంతవరకు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు, ప్రాణాలతో బయట పడలేదు. ఏ లోపల దయ్యాలు భూతాలేమనున్నాయా? అయ్య బాబోయ్, నాకు భయం వేసేస్తుంది. చూడు వాచ్మెన్, దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నవి ఉత్తి అబద్ధం, పుకార్లు. మనిషి అయినా జంతువైనా ఎవరైనా సరే చచ్చిపోతే చాప్టర్ క్లోజ్. ఏయ్, ఈ పుకార్లన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికే మేమంతా ఈ రాత్రికి ఈ దెయ్యాల బంగ్లాలో ఉండబోతున్నాం. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే పుణ్యం దొరుకుతుంది, దయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తే ప్రాణం పోతుంది. ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తే నీకు 1000 దొరుకుతుంది. ఇంత ధైర్యం ఉన్న వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, రేపు మిమ్మల్ని చూడాలి కదా, బ్రతికున్నారో లేదోనని. డోంట్ వరీ వాచ్మ్యాన్, ముసుగుదని పడుకో. రేపు పొద్దుటే నిన్ను లేపి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ వెళ్తాం. ఓకే, బాయ్, గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్, గోస్ట్ డ్రీమ్స్. రండ్రా. వాడేదో భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు, భయపడిపోతాం మరి మనం. ఒరే, మీరంతా నన్ను ఫాలో అవ్వండి. ఏ అటు కాదు, ఇటురా. ఓకే. ఏమీ లేని దగ్గర ఇక్కడ ఏదో డోర్ ఉంది. ఏంట్రా సౌండ్ ఏంట్రా? అంటే డోర్ తీయగానే సౌండ్ రాలేదు కదా, స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చా. చూడమ్మా బంగారం, ఇక్కడ సౌండ్లు రికార్డ్ చేయడానికి వచ్చాం గానీ మనం సౌండ్లు ఇవ్వడానికి కాదు. ఎద్దవ్వని అబచ్చా. సైలెన్స్. కెమెరా ఆన్ చేశాను, ఇక పదండి. అలాగే పదండి. నీ వెనకాలే ఫాలో అవ్వాలా, నిన్ను ఫాలో అవ్వాలా? లోపలికి వచ్చాం గానీ ఇక్కడ చీకటి తప్ప ఏం కనిపించట్లేదేంట్రా? పైన సౌండ్ ఏదో వినిపిస్తుంది కదా. ఏ అక్కడేవో స్టెప్స్ ఉన్నట్టున్నాయి చూడు. పదండి వెళ్ళి చూద్దాం. బాగానే కనిపించాయి. ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని సినిమాలో చూడలేదు కిటికీలు కొట్టుకోవడం, నీడని చూసి దయ్యం అనుకోవడం. బోరింగ్ యార్. చూడు, అక్కడ ఎవరో ఉన్నారు, పదండి. ఇక్కడే కదా చూసాం, ఇక్కడ ఎవరో కనిపించట్లేదేంటి? మరి ఇందాక కనిపించింది ఎవరు? రేయ్, మీరు ఇటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. సరేరా. ఒక్క లైట్ లేదు. కవిత, నాకు తెలిసి ఇలా కరెంటు బిల్లు ₹1-2 వస్తుండొచ్చు. మరి ఇంత డార్క్నెస్ ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు. సరే అలాగే. నేను లోపల గోయి వస్తా. వీడి స్విచ్ బోర్డే పెట్టనట్టున్నాడు ఎక్కడ. ఈ చీకటి ఏంట్రా బాబు? ఈ గదిలో బీరువాలు ఫర్నిచర్ లేదేంటబ్బా? మనుషులే లేనప్పుడు వస్తువులు ఎందుకుంటాయి? అవును కదా, అయినా నీ గొంతేంటి కవిత ఇలా మారిపోయింది? అందుకే కూల్ డ్రింకులు తాగొద్దు అని చెప్పేది. దా వెళ్దాం. అరే రా, అబ్బా అరే రమ్మంటుంటే. ఏయ్, ఎవరు నువ్వు? మృత్యువుని. మా ముత్తాత పెళ్ళానివేం కాదు. అవును, నీకు ఇక్కడ దయ్యాలేమైనా కనిపించాయా? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇదే నా స్థలం. అనాథల కోసమే అడ్డమైన స్థలాలుంటాయి కానీ ఇప్పుడు నిజం చెప్పు. కొడుకులు వదిలేశారా? కోడలు తన్ని తరిమేశారా? చెప్పు. వాళ్ళు చచ్చి చాలా కాలమైంది. ఓ అనాథమన్న మాట. ఉండు, ఈ 100 ఉంచుకో. బాయ్. సౌండ్ ఏంటి?
ఏం నవ్వులుతున్నావు? 100 కాగితం మింగేసావా? ఇంత ఆకలేంటే నీకు? ఉండు, కార్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తీసుకొచ్చిస్తా. ఏంటిది? దెయ్యానికే బిస్కెటా? చీకట్లో ఏం కనిపిస్తుందని షూట్ చేస్తున్నావు బ్యాటరీ బొక్క. డెవిల్స్ లేవని ప్రూవ్ చేయాలంటే డార్క్ ని కూడా షూట్ చేయాలి కదా. చేయి ఒక్క దెయ్యం లేదు, భూతం లేదు, నాకే బోరు కొట్టేస్తుంది. అవతల అభిగడి పరిస్థితి ఎలా ఉందో. ఏంటది? అక్కడేదో సౌండ్ వస్తుంది, అటు వెళ్ళి చూడు. సరే అయితే నువ్వు జాగ్రత్త. ఇక్కడేదో సౌండ్ వస్తుంది, నేను ఇటు వెళ్తాను. ఇదేదో సినిమాలో లాగా సౌండ్లు వినపడుతున్నాయి, గోడ మీద బొమ్మలు కనపడుతున్నాయి. అంతకు మించి దెయ్యాలు భూతాలు ఎక్కడా లేవు. స్విచ్ బోర్డు. దెయ్యాలంటే దెయ్యాలు, దొరికితే ఒంగోబెట్టి గుద్దేను. ఏమైంది? రాఘవ ఏమైంది రాఘవ? ఈడు చూడు. ఎరా భూమికి బెత్తుడు లేవు, భూతం ఎఫెక్ట్ ఇచ్చేవేంట్రా? నిన్ను చూసి భయపడ్డాను అనుకున్నావా? ఊరికే ఎంటర్టైన్ చేశా. ఇప్పుడు చెప్పరా, ఎవడరా నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పవేరా? పాప మూగోడేమో. వీడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. అవును, వీడు ఇక్కడేం చేస్తున్నాడు? ఏమో, ఎవడో తెలుసు. పాప నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. వీడిని ఏం చేద్దాం? వెళ్ళేటప్పుడు కనిపించరా, మా ఆఫీసులో బాయ్గా పెట్టుకుంటాను. ఓకే పద. ఏంటి భూతాన్ని బాయ్ కింద పెట్టుకుంటాడా?